డాటా చెప్తున్నాడు నాకు చెప్తున్నాడు మామా. జై ఆంజనేయ. ఎవరు రాదే డార్లింగ్? ఎలా ఉంది మన స్టెప్స్, డాన్స్, సింగింగ్? స్టాప్ ఇట్. ఇంక చాలా ఆపు. నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? మనిషివా మృగానివా? ఈ రకంగా మొరటోడ్లా బిహేవ్ చేస్తే ఏ అమ్మాయి నిన్ను ప్రేమిస్తుంది? నీకసలు ప్రేమ అంటే ఏంటో తెలుసా? అది వదిలే. నిన్ను నువ్వు చూసుకున్నావా? ఆ గడ్డం, ఆ జుట్టు చూస్తే ప్రేమ పుట్టదు, అసహ్యం కలుగుతుంది. అవునే, నేను మొరటోడ్నే. నాకు ప్రేమ అంటే ఏంటో తెలీదు. చిన్న వయసులో ఎవరైనా ప్రేమ చూపించుంటే తెలిసుండేది. తండ్రి చెయ్యి పట్టుకుని నడవలేదు, తల్లి ఒడిలో ఆడుకోలేదు, మంచం మీద కాదు ఫుట్పాత్ మీదే నిద్రపోయేవాడిని. నా సంతోషాన్ని ఎవ్వరు కోరుకోలేదు. అందుకే నా సంతోషం కోసం ఏదనిపిస్తే అది చేస్తా. అది తప్ప కాదన్న ఆలోచనే నాకు రాదే. కానీ నిన్ను చూస్తే నీ కోసం బతకాలి, నీతో మాట్లాడాలి, నీ పక్కనే ఉండాలనిపిస్తుంది. ఏం చెయ్యమంటావు? నీతో ఎలా మాట్లాడాలో కూడా నాకు తెలియదే. నిజం చెప్పాలంటే ఇప్పటి వరకు నాకు ఏది కావాలన్నా దాన్ని లాక్కోవడం మాత్రమే తెలుసు. ఫస్ట్ టైం ఏదైనా రిక్వెస్ట్ చేస్తున్నానంటే అది నీ ప్రేమని మాత్రమే. నువ్వు అనుకున్నట్టు నేను గడ్డం చుట్టూ పెంచుకుని నీ కంటికి చెడ్డవాడిలా కనిపించొచ్చు, కానీ నీ గురించి నేను కనీసం ఒక్క రోజు కూడా చెడ్డగా ఆలోచించలేదే. నాలాంటి వాడి ప్రాబ్లం ఏంటో తెలుసా? ఓ పెద్ద కాగితంలో పెద్ద పెద్ద కవితలు రాసి ప్రేమతో చెబుతామంటే చదువు లేదే. మోకాళ్ల మీద కూర్చుని డైమండ్ రింగ్ ఇస్తూ ఇంగ్లీష్ సినిమా స్టైల్లో ప్రేమిస్తున్నానని చెప్పేంత బుద్ధి లేదే. నాకు తెలిసిందల్లా చెయ్యి కోసుకునో పచ్చబొట్టు పొడిపించుకునో నొప్పిని భరిస్తూ ప్రేమించడం మాత్రమే. నేనింతే అయితే ఏంటియా? నా మనసులో నిన్ను నేనెక్కడ పెట్టుకున్నానో తెలుసా? కానీ నువ్వు నా పక్కన నిలబడ్డానికి కూడా అసహించుకుంటున్నావు. ఊరు మొత్తానికి నువ్వే అందగత్తవని నిన్ను ఇష్టపడట్లేదు. ఏదో నువ్వు నా జీవితంలోకి వస్తే ఈ దరిద్రుడి జీవితంలో కూడా దీపావళి వస్తుందని లవ్ చేస్తున్నాను అంతే. చిన్న వయసు నుంచి నేను ఇష్టపడ్డది ఏది దక్కలేదు, అలాగని ఏడుస్తూ కూర్చోవాలా? ఇంకేం పనిలేదా? ఈ ప్రపంచంలో లవ్ ఫెయిల్ అయిన వాళ్ళంతా ఏడుస్తూ కూర్చుంటే ఈ భూమి మీద నీళ్ల కంటే ఎక్కువ కన్నీళ్ళే ఉంటాయి. ఏ టీచర్ అమ్మా, ఇవన్నీ కాదు గాని ఓ నిజం చెప్తాను విను. మీ బాబు నీకు టాప్ క్లాస్ లో ఉన్న అబ్బాయిని తెచ్చి పెళ్లి చేయొచ్చు, కానీ నా అంత టాప్ క్లాస్ గా నిన్ను ప్రేమించడం ఎవ్వరికి సాధ్యం కాదే. సరే వెళ్ళొస్తా. ఏంట్రా మావా, ఏరియా అంతా కొత్తగా కనబడుతుంది. ఫస్ట్ టైం 9 గంటలకు లేచావు కదా, అందుకే అంతా కొత్త కనబడుతుంది. నువ్వు కరెక్ట్ రా మావా. టీఓటీ అమ్మా. అటు చూడరా మావా, నా డార్లింగ్ వస్తుంది. ఏంట్రా మావా ఇది? మన ఏరియా అమ్మాయిలంతా నా వైపు టేబుల్ ఫ్యాన్ లాగా తిరిగి తిరిగి చూసెళ్తే ఈ అమ్మాయి ఏంట్రా కనీసం ఒక్కసారైనా చూడకుండా వెళ్తుంది. ఏం చెయ్యాలో నువ్వే చెప్పరా మావా. పాపం తనకేదో మెడ పట్టేసినట్టుంది మావా. అలా అంటావా మావా? అయితే పర్మనెంట్ గా నన్నే చూసేలా ఆ మెడ తిప్పేరా. సూపర్. ఇదేం బాలే, నేను అక్కడ కూర్చుంటే కనీసం నా వైపు చూడకుండా కూడా వెళ్ళిపోతున్నావేంటి? నేనెందుకు నిన్ను చూడాలి? ఎందుకా? నిన్న రాత్రి తాగిన మత్తులో ఎమోషన్ అయి హార్ట్ లో ఉండదంతా వాగేస్తే కనీసం ఒక్కసారి కూడా చూడకుండా వెళ్ళిపోతున్నావు. హలో, ఏంటే నీ ఎమోషన్ నువ్వు చెప్తే నేనెందుకు రియాక్ట్ అవ్వాలి? పులి ఏడుస్తోంది కదా అని జింక వెళ్ళి పాలు పడుతుందా? నీలా ఎమోషన్ అయ్యే వాళ్ళందరికీ రియాక్ట్ అయ్యుంటే ఈ పాటికి బోల్డ్ ఎంత మంది బాయ్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు తెలుసా? తెలిసింది, కానీ తమ రియాక్ట్ అవ్వడానికి ఏం చెయ్యాలో అస్సలు తెలియట్లా. అది కాస్త చెప్పండి. తెలుస్తుంది. గాంధీ జయంతి రోజు మందెక్కడ దొరుకుతుందని వెతకడం తెలుసు కదా. దీని గురించి కూడా వెతికితే తెలియకుండా ఉంటుందా? తెలుసుకో. ఏంట్రా మావా అలా అనేసిపోతుంది? మామా, ఆ అమ్మాయి టీచరు, నువ్వేమో టార్చరు. నువ్వు ఇలా ఉంటే అమ్మాయిని పడేయడం వీలవుతుందా? నువ్వు కొంచెం చేంజ్ అవ్వాలి. ఏం చేంజ్ అవ్వాలరా? జుట్టు మొత్తం కట్ చేసుకుని ఫార్మల్ డ్రెస్ వేసుకుని ఆ అమ్మాయి ముందు పాపం పసి వాళ్ళ నిలబడు. 100% యాక్సెప్ట్ చేస్తాను.
ఎవరి తలైన తెగ నరికి గిఫ్ట్ గా ఇవ్వమను వెంటనే ఇచ్చేస్తాను. ఓ అమ్మాయి కోసం ఒంట్లో పొగరు వదిలేయమంటే ఒడి చేస్తాను. మావా దేవుడి మీద ఒట్టు ఇలాంటి ఐడియాలు ఇవ్వడం రాదు. నువ్వే ఏదైనా ఐడియా ఎత్తుక్కో. రే మావా ఇవ్వరా, రే ఇవ్వరా, తెలీదని ఐడియా చెప్పాను కదా ఇవ్వరా. హే, ఐడియా. నువ్వు చెప్పినంత ఇవ్వడం కుదరదు, నేను ఇంతే ఇస్తాను, తీసుకో. ఆ? ఏంటలా చూస్తున్నారు? కొట్టేస్తారేమో. ఎట్టి పరిస్థితుల్లో భయపడకూడదురా. రేయ్, ఏంట్రా నవగ్రహాల చుట్టూ తిరుగుతున్నారు? ఆ? నువ్వు మాకు హెల్ప్ చేసి పెట్టాలి. ఏంటే? నీ మరదల్ని మా వాడు పడేయాలి. దానికి నువ్వు మాకు ఐడియా ఇవ్వాలి. రేయ్, నేను తనని పెళ్లి చేసుకోవే భర్తని, బ్రోకర్ని కాదు. ఏయ్, చాకు. ఇలాంటి చాకులు సర్కస్ లో ఆడించడం ఎన్నో చూసానమ్మా నేను. మావా నువ్వైనా చెప్పరా ఐడి. ఏంటి? నువ్వు చెప్తే చెవుల నుంచి వచ్చేస్తుందా? నువ్వే చెప్పు. రేయ్, ఫస్ట్ టైం మా వాడు సైలెంట్ గా ఉన్నాడు. నువ్వు నోటికి వచ్చినట్టు మాట్లాడి రెచ్చగొట్టావు అనుకో, పొడిచి పడదొక్కుతాడు. ఆహా, ఎక్కడ పొడుస్తారబ్బా? ఏ కంట్లో పొడుస్తావా, గొంతులో పొడుస్తావా, పొట్టులో పొడుస్తావా, లేక వెనకాల పొడుస్తావా? రే వద్దు వద్దు అన్నోడ్నే తరిమి తరిమి పొడుస్తాడు. నువ్వు కావాలి కావాలి అంటే వదులుతాడా? అనుభవించు. ఉండండి, మా మరదలకి చెప్పి మీ మీద అసహ్యం కలిగలే చేస్తాను. చూడండి. ఏమని చెప్తావబ్బా? పొడి చేసామని చెప్తాను. నమ్మలేదంటే చూపిస్తాను. రేయ్, అదేమన్నా హ్యాండా ఆండ్రాయిడ్ ఫోన్ ఎత్తి చూపించడానికి? మావా హృదయకాలయ సినిమాలో సంపులాగా నేనెప్పుడు ఆపరేషన్ చెయ్యాలని భలే ఆశ నాకు. చివరిసారిగా ఏదైనా చెప్పుకునేది ఉంటే చెప్పు. చెప్పు బాబు. చెప్తాను. ఈ సంగతి చెప్తాను.